వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ ఉండేవాడిని. అలా గ్రామాల్లో వాక్య పరిచర్య చేసుకోవడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే సువార్త ప్రకటించబడిన ప్రాంతంలో కాకుండా సువార్త అందరి ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలి అని చెప్పి ప్రతిరోజు సాయంత్రం గ్రామాలకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తూ ఉండేవాడిని. 91 నుంచి 2001 వరకు నేను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బహుశా నేను వెళ్ళనటువంటి గ్రామం కానీ వాక్యం ప్రకటించినటువంటి ప్రాంతం కానీ ఉండి ఉండకపోవచ్చు. అంతగా తిరిగాను, అంతగా వాక్య పరిచర్య చేశాను. అలా గ్రామాలకు తిరుగుతూ వాక్య పరిచర్య చేస్తున్న నన్ను దేవుడు ప్రేరేపించి కల్వరి కాంతి పత్రికను ప్రారంభించమన్నాడు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినప్పటికీ విశ్వాసంతో ఆ కల్వరి కాంతి పత్రికను ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభంలో 4,000 కాపీస్ ప్రింట్ చేశాం. కానీ అది ఆఖరికి 1,00,000 కాపీలకు చేరింది. భారతదేశ చరిత్రలో ఒక క్రైస్తవ పత్రిక 1,00,000 కాపీలకు చేరటం అదే ఫస్ట్ టైం. మన దేశ చరిత్రలో ఏ పత్రిక కూడా 1,00,000 కాపీస్కి చేరలేదు. అంతగా దీవించబడింది. 2003లో దేవుడు మరొక అవకాశం నాకు ఇచ్చాడు. ఆ అవకాశం ఏమిటా అంటే కల్వరి స్వరం టీవీ కార్యక్రమాన్ని ప్రారంభించటం. ఒకవైపు కల్వరి కాంతి పత్రికను ప్రింట్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నప్పుడు ఒక సహోదరుడు మన కల్వరి ఆఫీస్కి వచ్చాడు. వచ్చి, అయ్యా, టీవీ కార్యక్రమాల్లో మీరు వాక్య పరిచర్య చేయాలి, దేవుడు మీకు చక్కని వాక్యాన్ని చెప్పే ధన్యతనిచ్చాడు, కాబట్టి మీరు టీవీలో వాక్య పరిచర్య చేయండి అని చెప్పానంటే నేను చెప్పాను, క్షమించండి, నేను టీవీలో వాక్య పరిచర్య చేసేటటువంటి స్తోమత కానీ ఆధిక్యత కానీ నాకు లేదు అని చెప్పి నేను ఆ రోజుల్లో బలంగా వాడబడుతున్నటువంటి రేడియోలో వాక్య పరిచర్య చేస్తున్నటువంటి పెద్ద వారందరి పేర్లు ఇచ్చాను. ఆ పేర్లన్నీ అతడు రాసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ అడిగాడు, మీరు ఖచ్చితంగా టీవీలో వాక్య పరిచర్య చేయాలి, ఎప్పుడు వాక్య పరిచర్య చేస్తారో చెప్పండి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నేను అంటున్నాను కదా అండి, నేను టీవీలో వాక్య పరిచర్య చేయడానికి నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు, అంత ఆధిక్యత నాకు లేదు, దయచేసి టీవీ పరిచర్య గురించి నన్ను అడగండి, నా దగ్గర ఆ స్తోమత లేదు, నాకున్నది ఒక చిన్న గుంపు, నేను ప్రకటించిన వాక్యంలో రక్షించబడ్డారో ఆ చిన్న యవనస్తుల గుంపుతోనే నేను సేవ చేస్తూ ఉన్నాను. అప్పుడు దాని పేరు కల్వరి యూత్ మిషన్. ఎర్లియర్ ఇట్ వాజ్ కల్వరి యూత్ ఇన్ యాక్షన్. ఆ తర్వాత కల్వరి యూత్ మిషన్ అనే పేరు పెట్టాను. యవనస్తులను కలిసి గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు. అప్పుడు నేను చెప్పాను, నాకున్నది చిన్న గుంపు అండి, చిన్న గుంపుతో సేవ చేసుకుంటున్నాను, టీవీ పరిచర్య నాకు తగదు అని అంటే అతను నన్ను చూస్తూ ఒక విచిత్రమైనటువంటి మాట అన్నాడు. చిన్న గుంపు అని చెప్పి అంటున్నారు, కానీ నా కళ్ళ ఎదుట కనిపిస్తుంది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది అన్నాడు. ఏం కనిపిస్తుందని చెప్పన్నా, ఈ ముంబై హైవే మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మీ మందిరం నుంచి వచ్చేటటువంటి జనంతో అన్నాడు. అది 2003 కల్వరి టెంపుల్ స్టార్ట్ కాన. ఏమిటి అని అడిగాను. ఈ హైవే మొత్తం కూడా జామ్ అయిపోతుందండి మీ మందిరం నుంచి వచ్చేటటువంటి జనంతో, అదే నేను చూస్తున్నాను అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఏదో విధంగా నన్ను టీవీలో లాగాలని చెప్పి ఈ మనిషి ఇలాంటి కొంతమంది ప్రవచించేవాళ్ళు తెలుసు కదండి, మీకు ఎలా ప్రవచిస్తారో, ఏ విధంగా మాయ చేస్తారో. లేదండి, మీరు బయలుదేరండి అని చెప్పన్నాను. నేను ఒక లిస్ట్ ఇచ్చాను కదా, ఆ లిస్టులో ఉన్న సేవకులు మీరు కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు గొప్ప సేవకులు అని చెప్పంటే అతను ఒక విచిత్రమైన మాట ఇచ్చారు. కానీ మేము స్వీకరించినటువంటి లిస్టులో చక్కగా అర్థవంతంగా వాక్య పరిచర్య చేసేటటువంటి వారి లిస్టు మా దగ్గర ఉంది. ఆ లిస్టులో మరి మీ పేరే ఫస్ట్ ఉంది. మరి ఫస్ట్ ఉన్న మీ పేరుని కాదని చెప్పి మీరేమో టీవీ పరిచర్యకు అర్హులు కాదని చెప్పి అంటున్నారు. లిస్టులో మీ పేరే ఫస్ట్ ఉంది. ఎందుకు లిస్టులో నా పేరు ఫస్ట్ ఉందో తెలియదు, ఎవరిచ్చారో తెలియదు. నా దగ్గర డబ్బులు లేవండి నేను టీవీలో వాక్య పరిచర్య చేయడానికి అని చెప్పంటే అతను అన్నాడు, పని చేయండి, మీరు ముందు వాక్యాన్ని సిద్ధం చేయండి, ఒక టేప్ రెడీ చేయండి, మాకు పంపించండి, ఒకవేళ ఆ సందేశం ప్రజలు ఇష్టపడుతున్నట్లయితే ఆ తర్వాత చూద్దామని చెప్పి అన్నాడు. కష్టపడి ఒక టేప్ తయారు చేసి వాళ్ళకి పంపించడం జరిగింది. చాలామంది ఆ వర్తమానాన్ని విని చాలా సంతోషించారు. రెస్పాన్స్ బాగుంది. వాళ్ళు అడిగారు, 4,000 రూపాయలు చెల్లించాలి ఒక ప్రోగ్రామ్కి అని చెప్పి అన్నారు. 4 ప్రోగ్రామ్స్ నెలకు 4 పంపిస్తే 16,000 రూపాయలు కావాలి, నా దగ్గర లేవు. సో నేను చెప్పాను, నా దగ్గర 16,000 రూపాయలు లేవు కాబట్టి నేను మీకు పంపించలేను, కాబట్టి నేను ఆ టీవీ ప్రోగ్రాం ఆపేస్తున్నాను అని చెప్పన్నాను. ఆ తర్వాత వాళ్ళు లేదు ఆపకండి, మీరు టేపులు పంపించండి, మనీ పంపించకపోయినా పర్వాలేదు, టేపులు పంపించమని చెప్పన్నారు.
సో కష్టపడి నేనే కెమెరా ఆపరేట్ చేసుకునేవాడిని, నేనే లైట్లు ఆన్ చేసుకునేవాడిని, నేనే కూర్చుని షూటింగ్ చేసుకునేవాడిని. ఆ తర్వాత సాటర్డే ఈవినింగ్ వెళ్ళి వాళ్ళని వీళ్ళని బతిమలాడుకొని ఎడిటింగ్ చేయించుకునేవాడిని. ఒక 500 రూపాయలు చేతులు పెట్టి 4 ప్రోగ్రామ్స్ చేసేవాడిని నెలకి. 3 to 4 months నన్ను టీవీలో వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ₹1 తీసుకోకుండా వాళ్ళు పరిచర్య చేయనిచ్చారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చాడు అదే మనిషి. వచ్చి ఒక మాట అన్నాడు, బ్రదర్ మీ వయసు ఎంత, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అని అడిగారు. నా వయసుతో నా పేరెంట్స్తో మీకేంటి సంబంధం, మీకేం అవసరం అని చెప్పన్నాను. అది కాదు, మా టీవీ ఛానల్ ఎవరైతే ప్రారంభించారో వాళ్ళకు ఒక మరదలు ఉంది, ఆమెను మీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని మొదలుపెట్టాడు. అప్పుడు నేను చెప్పాను, నాయన నాకు పెళ్ళైపోయింది, 2 కుమారులు కూడా ఉన్నారు అని చెప్పి నేను నవ్వుతూ చెప్పాను. ఆ తర్వాత నా టీవీ ప్రోగ్రామ్ని వాళ్ళు ఇమ్మీడియట్గా ఆపేశారు. అప్పుడు అర్థమైంది ఎందుకని వాళ్ళు ఫ్రీగా నా టీవీ ప్రోగ్రాం ప్రసారం చేశారో. ఇలాంటి సమస్యలు గుండా వెళుతున్నప్పుడు, మన కల్వరి స్వరం ఆగిపోయినప్పుడు నేను ప్రభు సన్నిధిలో ఏడ్చాను. ప్రభువా, గుండె నిండా వాక్యం పెట్టావు, గ్రామాలకు వెళ్ళి వాక్యం చెప్పే కృపనిచ్చావు. ఇప్పుడు గృహాల్లోనూ గుడిసెల్లోనూ నీ వాక్యాన్ని అందించి మహాధన్యతనిచ్చావు, కానీ సడన్గా ఆపేశావు. ఒక నలుగురు నా వెనక ఉన్నట్లయితే, ఆ నలుగురు 4,000 రూపాయలు ఇచ్చినట్లయితే లక్షల మందికి సువార్తను అందించగలం, కానీ ఆ నలుగురు లేకుండా అయిపోయారు. టీవీ కార్యక్రమం ఆగిపోయిందని చెప్పి నేను ఏడుస్తున్న సమయంలో, కన్నీళ్లు కారుస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నలుగురు కూడా నీ వెనుక లేరు అని చెప్పి నువ్వు ఈరోజు ఏడుస్తున్నావు, కానీ ఒక రోజు రాబోతుంది, ప్రభువా ఇంత టీవీ పరిచర్య నేను చేయలేను ప్రభువా అని నువ్వు ఏడ్చే రోజు రాబోతుంది, అంతగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు. కల్వరి టెంపుల్ రాకమునిపే కల్వరి స్వరం ప్రారంభమైంది. ఆ తర్వాత కల్వరి స్వరాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు వాక్యాన్ని బహుగా ఇష్టపడుతున్న సమయంలో, అంగీకరిస్తున్న సమయంలో దేవుడు మరలా నాతో మాట్లాడి కల్వరి టెంపుల్ని ప్రారంభించమన్నాడు. 25 మందితో ప్రారంభించబడినటువంటి ఆ సంఘం మీకు తెలుసు, 10 సంవత్సరాలు తిరగక మునిపే 1,00,000 మందికి చేరింది. క్రైస్తవ్యం పుట్టిన నాటి నుండి గత 2,000 సంవత్సరాలుగా భూమి మీద ఎన్నో సంఘాలు, ఎన్నో సంస్థలు, గొప్ప గొప్ప సేవకులు దేవుని చేత వాడబడ్డారు. కానీ 10 సంవత్సరాల్లో 25 మందితో ప్రారంభించబడినటువంటి ఒక చిన్న సంఘం 1,00,000 మందికి చేరటం ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఎప్పుడు ఇది ఎవ్వరూ చూడనటువంటి ఒక మహా అద్భుతం. ఆ అద్భుతాన్ని దేవుడు ఎందుకో మన కల్వరి టెంపుల్లో చేయడానికి, మనందరికీ చూపడానికి, ఆ సంఘంలో సభ్యులుగా దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు మనకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఫలితంగా ఈరోజు మన సంఘము, మన పరిచర్య ఎంతగా దీవించబడుతుందో, ఎన్ని లక్షల మందికి సువార్తను అందించగలుగుతున్నామో. అదే సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సేవకులు ఎక్కువ శాతం దేవుని మహాకృపను బట్టి నాకు పరిచయం. ఆస్ట్రేలియా కావచ్చు, కొరియా కావచ్చు, లేదా చైనా కావచ్చు, లేదా సింగపూర్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, లేదా అమెరికా కావచ్చు, గొప్ప గొప్ప సేవకులు ఎవరైతే బహుబలంగా వాడబడుతూ ఉన్నారో ఎక్కువ శాతం నాకు పరిచయం ఉన్నవాళ్ళే. ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే, వీళ్ళందరూ కూడా నాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా ఏ సేవకుడు ప్రతి నెల 650 టీవీ కార్యక్రమాలు, శాటిలైట్ టీవీ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా ప్రసారం కావట్లేదు. అది మన దేశంలో, మన కల్వరి టెంపుల్లో మీ సహాయంతో సాధ్యమైంది. అదే సమయంలో నాకు ఒక బాధ్యతనిచ్చాడు. నశించిపోతున్న వారికి క్రీస్తును పరిచయం చేసే బాధ్యత. ఒకవేళ నేను కానీ ఆ యేసుక్రీస్తుని గురించి లోకానికి చెప్పకపోతే, తెలియచేయకపోతే, ఆయన చేసిన త్యాగం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని ఆలోచన చేసి భారంతో, బాధ్యతతో రాబోయే రోజుల్లో మరింతగా సువార్త ప్రకటించడానికి మనలో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకున్నట్లయితే ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మొదటిగా ఒకప్పుడు నాయన కల్వరి స్వరం ఆగిపోయిన కార్యక్రమాన్ని, ఆగిపోయినటువంటి సువార్త సేవను కొనసాగించటానికి కొంతమందిని ప్రభువును లేవనెత్తా.
ఆ నలుగురు నా వెనక ఉన్నారు కాబట్టి ఈరోజు కొన్ని కోట్ల మంది తమ గృహాల్లోనే సత్యమును పుచ్చిన సువార్తను వినగలుగుతున్నారంటే ఈ దిన సేవకుణ్ణి ప్రేమించి వెనుక ఉండి సహాయపడుతున్న ఇలాంటి అద్భుతమైన ఆత్మీయుల వల్లే సాధ్యమైంది. ప్రతి ఒక్కరిని దర్శించండి. గతంలో వారు చేసిన ప్రతి త్యాగాన్ని ఒక్కసారి నాయన మీరు గుర్తించండి. ఇంకా చేయాలి అని ఆశిస్తున్న ప్రతి మనస్సును, హృదయాన్ని నాయన మీ అత్యధిక దీవెనతో నింపండి. వారు ఆశించినట్టుగా నీకు ఇవ్వాలి, నీ సేవ కొరకు చేయాలి అని అనుకుంటున్న దాన్ని ఖచ్చితంగా నువ్వు చేయమన్నావు అంటే చేసే కృపనిస్తావు, చేసే శక్తినిస్తావు. ఆ శక్తితో నాయన నీ బిడ్డలను నింపమని, ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి బహు అద్భుతమైన ఆత్మీయతను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి.